మనీ పర్స్‌కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ, వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్‌స్టర్స్ అని గుర్తుంచుకోండి. లాస్ట్ 1.5 ఇయర్‌గా లిటరల్లీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఒక పేషెన్స్ టెస్ట్ చేస్తుంది కదా! దట్ లాస్ట్ 10 డేస్‌లో ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సెన్సెక్స్, నిఫ్టీ పాజిటివ్‌గా క్లోజ్ అవుతాయి. బట్ పోర్ట్‌ఫోలియోలో అయితే నెగెటివ్‌లో క్లోజ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం. ఇది మీలో చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటారు కదా! ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో లిటరల్లీ ఇన్వెస్టర్స్ యొక్క మైండ్‌లో ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేస్తది. ఇప్పుడు నేను యాక్చువల్లీ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి ఉండడం కరెక్టా కాదా? ఒకవేళ వేరే అసెట్ క్లాస్‌లో పెట్టి దాని తర్వాత మళ్ళీ మార్కెట్‌లోకి రావడం బెస్టా? అండ్ ఇప్పుడు చూసినట్టయితే సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుతున్నాయి కదా! కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పడిపోతున్నాయి కదా! సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి రావడం కరెక్టా? ఇలాంటి చాలా డౌట్స్ మీ మైండ్‌లో క్రియేట్ అవుతాయి కదా! ఈ డౌట్స్ అన్నిటికి కూడా ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి క్లారిటీ ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. మీ నెక్స్ట్ 3 ఇయర్స్ రిటర్న్ రిలేటెడ్గా ఈ వీడియో ఒక మంచి డైరెక్షన్ అయితే ఇస్తుంది. సో వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అండ్ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో ఇది మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మన మనీ పర్స్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. యాజ్ యూజువల్ మన మనీ పర్స్ వీడియోస్లో లాగే ఏదో వీక్గా కాకుండా రియల్ డేటా ఏదైతే ఉన్నదో ఆ రియల్ డేటా ఆధారంగానే మనం ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి నేను వీడియో రికార్డ్ చేసిన డేట్ నుంచి 1 year బ్యాక్ డేటా మనం పుల్ చేసి చూసినట్లయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన స్టాక్స్లోని 452 స్టాక్స్ 50% పైన కరెక్షన్ చూసాయి. అండ్ అదే 40-50% పైనే కరెక్ట్ అయిన స్టాక్స్ కౌంట్ చూసినట్టయితే 424 స్టాక్స్ మనకు కనబడుతున్నాయి. అండ్ అదే 20-40% కరెక్షన్ చూసిన స్టాక్స్ కౌంట్ చూసినట్టయితే ఏకంగా 1305 స్టాక్స్ ఇంత కరెక్షన్ చూసాయి. అండ్ 10-20% మధ్యలో కరెక్షన్ 637 స్టాక్స్ చూసినట్టయితే 0-10% కరెక్షన్ చూసిన స్టాక్స్ కౌంట్ చూసినట్టయితే 472. సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన స్టాక్స్లో లాస్ట్ 1 yearలోని 0% ఆర్ పాజిటివ్ రిటర్న్ డెలివర్ చేసిన స్టాక్స్ కౌంట్ చూసినట్టయితే కేవలం 1466 మాత్రమే. సో ఆబ్వియస్లీ మనం ఈ 1466 స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయం కదా. మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఈ 1466 బయట కూడా ఉంటాయి కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ ఒక కరెక్షన్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ఇంపాక్ట్ మన పోర్ట్ఫోలియోస్లో కూడా చూస్తున్నాం కదా. సో ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోని కొంతమంది ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో నేను మీకు చూపిస్తాను చూడండి. భరత్ ఏమన్నారంటే నిఫ్టీ ఎంత పర్సెంటేజ్ గ్రీన్లో ఉంటే నా పోర్ట్ఫోలియో అంత పర్సెంటేజ్ రెడ్లో ఉంటుంది. సరే నిఫ్టీ రెడ్లో ఉంటే నా పోర్ట్ఫోలియో గ్రీన్లో ఉంటుంది అనుకున్నట్టయితే అంతకన్నా డబల్ రెడ్లో ఉంటుందని చెప్పి అయితే తన సిచ్యువేషన్ పాపం బాధపడుతూ రాస్తున్నారు. అండ్ అదే సురేష్ అనే ఇన్వెస్టర్ ఏం ఫీల్ అవుతున్నారంటే ఒకరోజు పావులా ఇచ్చి తర్వాత రోజు రూపాయి దుబ్బేస్తున్నారు. ఈ స్టాక్ మార్కెట్ వాడని ఫీల్ అవుతున్నారు. కరెక్టే కదా. పెరిగినప్పుడేమో కొంచెం పెరుగుతుంది, పడినప్పుడు దానికి 4 రెట్లు పడుతున్నది. అండ్ రకీకి ఏమంటున్నారంటే స్టాక్స్లో రిటర్న్ కన్నా కూడా సేవింగ్స్ బ్యాంక్స్లో రిటర్న్ బాగున్నాయని అయితే ఆయన ఫీల్ అవుతున్నారు. ఎస్, ఈ 1466 స్టాక్స్లో తప్పించి వేరే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా లాస్ట్ 1 yearలో సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టయితే అట్లీస్ట్ డబ్బులు అయితే మిగిలేవి. అండ్ ప్రశాంత్ ఏమన్నారంటే ఆల్మోస్ట్ 1.5 year నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో నో రిటర్న్. కరెక్టే. యాక్చువల్లీ వీళ్ళు వాళ్ళ ఒపీనియన్ని ఓపెన్గా బయటకు షేర్ చేశారు. మనలో చాలామంది బయటకు షేర్ చేయకపోయినా కూడా ఇదే ఒపీనియన్ మనలో కూడా నడుస్తుంటుంది కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏదైతే మార్కెట్లో మనం చూస్తున్నాం అంటే సెన్సెక్స్, నిఫ్టీ పెరగడం, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పడడం, ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది కదా లాస్ట్ 10 రోజుల నుంచి. ఇలాంటి సిచ్యువేషన్ ప్రీవియస్గా మార్కెట్లో ఎదురైందా? ఒకవేళ ఎదురైనట్టయితే ఆ సిచ్యువేషన్ ఎన్నాళ్ళు కంటిన్యూ అయింది? మనందరికీ తెలుసు స్టాక్ మార్కెట్లో హిస్టరీలో ఏదైతే జరుగుంటుందో అది రిపీట్ అవుతుంటుంది అని చెప్పి. సో హిస్టరీలో మనకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినట్టయితే అది ఎన్నాళ్ళు కంటిన్యూ అయిందో మనకు తెలిసినట్టయితే దాన్ని బట్టి మనం వైస్గా డెసిషన్ తీసుకోగలం కదా. అండ్ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఎలాంటి స్ట్రాటజీ మనం ఫాలో అయ్యి ఉన్నట్టయితే మనం బెటర్గా డబ్బులు సంపాదించే వాళ్ళే. ఇలాంటి డేటా పాయింట్ ఏదైతే ఉన్నదో అది కూడా ఇప్పుడు షేర్ చేస్తాను. లెట్స్ సీ ద డేటాను. ఈ డేటా గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక్క విషయం అయితే క్లియర్గా చెప్పదలుచుకున్నాను. మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన, లేకపోతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన, ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ రిలేటెడ్గా 2-3 years బ్యాక్ నుంచి పాజిటివ్గా మాట్లాడిన వ్యక్తిని. సో ఆర్ ఎఫ్డీస్, బాండ్స్లో ఇన్వెస్ట్ చేసిన, డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన, వేరెవర్ యూ ఇన్వెస్ట్, వేరెవర్ యూ మేక్ మనీ, డూ ఐ గెట్ ఎనీ బెనిఫిట్ ఆర్ నేను మీకు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు బాగా బెనిఫిట్ చెందుతారని చెప్పడం వల్ల నాకేమైనా ఇండస్ట్రీలో ఆపరేట్ చేసే కంపెనీలు ఏమైనా పే చేయవు కదా. రైట్ వేలో మన వాళ్ళకి ఒక డైరెక్షన్ డేటా పాయింట్ బట్టి షేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఈ డేటా అయితే షేర్ చేస్తున్నాను. ఇట్ ఈస్ అప్ టు యూ గైస్. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను ఇప్పుడు షేర్ చేయబోతున్నానో దాన్ని మీరు ఫాలో అవ్వాలా లేదా అన్నది ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. కాకపోతే నేను రియల్ ఫ్యాక్ట్స్ ఏవైతున్నాయో వాటిని ప్రజెంట్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు ఎవరికి వాళ్ళు వైస్ డెసిషన్ తీసుకోగలరు కాబట్టి మీ బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. మనకు ప్రెసెంట్ ఉన్న సినారియో రిలేటబుల్ డేటా పాయింట్ కోసం హిస్టరీలో మనం బాగా వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. రీసెంట్గా 2018లోనే సిమిలర్ సినారియో రిపీట్ అయింది.
మీలో చాలామంది పోస్ట్ కోవిడ్ ఇన్వెస్టర్స్ 2020 తర్వాత వచ్చిన ఇన్వెస్టర్స్ ఉండుండొచ్చు. సో, మీకు అప్పుడున్న సినారియో ఐడియా ఉండుండకపోవచ్చు కాబట్టి నంబర్ చూపిస్తాను చూడండి. 2018 జాన్ నుంచి 2020 జాన్ మధ్యలో నేను 20 మార్చ్ తీసుకోవట్లేదు. ఎందుకంటే అది కోవిడ్ కరెక్షన్ కాబట్టి. సో, కోవిడ్ ఈజ్ ఏ స్పెషల్ ఈవెంట్. ఆ స్పెషల్ ఈవెంట్ పక్కన పెడితే మనకి ఇప్పుడున్న సినారియోకి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఈ డేటా పాయింట్ గురించి మాట్లాడుకున్నాం. ఆ 2018 నుంచి 2020 జాన్ ఈ 2 ఇయర్స్ పీరియడ్ ఏదైతే ఉన్నదో ఈ 2 ఇయర్ పీరియడ్‌లోని మన ఇండెక్సెస్ ఆధారంగా మనం చూసినట్టయితే నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఏదైతే ఉన్నదో ఇది 17% కరెక్ట్ అయినట్టయితే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 17% సిఏజీఆర్ కరెక్షనా 17% అబ్సల్యూట్ కాదు. అండ్ అదే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మనం చూసినట్టయితే 5.82% సిఏజీఆర్ నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేసినట్టయితే మనకి నిఫ్టీ 100 ఏదైతే ఉన్నదో అంటే టాప్ 100 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇన్వెస్ట్ చేసే ఇండెక్స్ విషయంకి వచ్చేసరికి అది 6.58% పాజిటివ్ సిఏజీఆర్ రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ నిఫ్టీ 50 విషయంకి వచ్చేసరికి కరెక్షన్ పీరియడ్లోని 8.45% సిఏజీఆర్ పాజిటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. అంటే నిఫ్టీలోని రిటర్న్ పాజిటివ్గా అంటే ఇప్పుడు మనం లాస్ట్ 10 డేస్లో చూస్తున్నాం చూడండి సిమిలర్ సినారియో నిఫ్టీ సెన్సెక్స్ పెరుగుతాయి. బట్ ఓవరాల్‌గా మార్కెట్ చూసినట్టయితే నెగిటివ్‌లో ఉంటది. సో, ఆబ్వియస్లీ పోర్ట్‌ఫోలియో నెగిటివ్‌లో ఉంటది. మనం చూసినట్టయితే మార్కెట్ పెరుగుతుంది అనిపిస్తది. రోజు ఆల్ టైమ్ హైలు కనపడుతుంటాయి. కానీ పోర్ట్‌ఫోలియో మాత్రం బ్లీడ్ అవుతుంటది. సో, ఈ సినారియో మన 2018లో రిపీట్ అయింది కదా! ఈ సినారియో ఏదైతే 2018లో రిపీట్ అయిందో ఆ టైంలోని ఇన్వెస్టర్ బిహేవియర్‌లోని మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకొని ఒక్కొక్కలా బిహేవ్ చేసినట్టయితే వాళ్ళ పోర్ట్‌ఫోలియో ఎలా ప్లే అయ్యి ఉంటదన్నది రియల్ డేటా పాయింట్‌తోని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థం కావాలంటే జస్ట్ థియరిటికల్లే కాకుండా రియల్‌గా మనకి ప్రాక్టికల్‌గా ఒక ఫండ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే. ఆ ఫండ్ తీసుకొని నంబర్స్ చూపించామనుకోండి మీకు అర్థమవుతది కదా! సో, అందుకని రియల్ ఫండ్‌నే తీసుకొని మీకు చూపించబోతున్నాను. దీని గురించి నేను నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకున్నాను. ఈ ఫండ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్. సెకండ్ స్మాల్ క్యాప్ ఫండే ఎందుకు చూస్ చేసుకున్నానంటే చాలామంది ఇన్వెస్టర్లు మనం పెట్టే డబ్బులు స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉంటది. అండ్ స్మాల్ క్యాప్ ఈజ్ ద మోస్ట్ వాలటైల్ అసెట్ క్లాస్. సో, అంత వాలటాలిటీ ఉండి రిస్క్ ఎక్కువ ఉండి అసెట్ క్లాస్ చూపించినప్పుడు మీకు ఇంకా కొంచెం బెటర్‌గా అర్థమవుతదని చెప్పి. అదే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ తీసుకున్నట్టయితే మీకు ఆ వాలటాలిటీ ఉండదు. ఓకే. అలాంటప్పుడు ఈజీగా చూపించేయచ్చు. ఇలా జరుగుతది, అలా జరుగుతదని. దానికన్నా కూడా మనకి వర్స్ట్ చూపించే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి తీసుకున్నాం అనుకోండి. మనం వర్స్ట్ చూసి వర్స్ట్ తర్వాత ఏం జరుగుతదన్నది ఒక క్లారిటీ అయితే వస్తది కదా! లెట్స్ సే ఒక పర్సన్ ఈ 2018 జాన్ ఎగ్జాక్ట్ కాకుండా దానికి ఒక 6 మంత్స్ ముందు తన ఇన్వెస్ట్‌మెంట్ ఈ ఫండ్‌లో స్టార్ట్ చేశాడు. ఎస్ఐపి రూపంలో 10,000 చొప్పున ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశాడు. ఈ 6 మంత్స్ ముందు ఎందుకు తీసుకెళ్ళానంటే మీలో చాలామంది కూడా ఇప్పుడు ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఉండుంటారు కదా! సో, నేను ఎగ్జాక్ట్‌లీ ఆ 2018లో కాకుండా కొంచెం ముందు తీసుకెళ్తే మీకు ఇంకొంచెం క్లారిటీ ఉంటది కదా! అని చెప్పి ఫస్ట్ జూన్ 2017లోని తను ఎస్ఐపి స్టార్ట్ చేశాడు అనుకుందాం 10,000 చొప్పున. అండ్ ఈ ఎస్ఐపిని 2020 జనవరి వరకు కంటిన్యూ చేశాడు. అంటే 2.5 సంవత్సరాలు తను ఎస్ఐపిని కంటిన్యూ చేశాడు. పేషెంట్‌గా మార్కెట్ పెరుగుతది. నేను రిటర్న్స్ చూస్తాను. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కదా! అని చెప్పి ఆశతోని తను కంటిన్యూ చేశాడు. ఇలా కంటిన్యూ చేసిన తర్వాత ఫస్ట్ జాన్ 2020 నాటికి తన తరపున ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రూ. 3,10,000 అయినట్టయితే తన ఫండ్ ఒక వాల్యూ రూ. 3,03,000. ఇక్కడ పేషెన్స్ పోతది కదా! ఆబ్వియస్‌లీ. ఎందుకంటే 6 నెలలు, 7 నెలలు వేరు, సంవత్సరన్నర వేరు. బట్ 2.5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా పెద్దగా రిటర్న్ చూడకపోగా తను ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా లేవు. నెగెటివ్ రిటర్న్ చూస్తున్నారనుకోండి. సో, అలాంటి కేసులో మనకి 3 సినారియోస్ మన ముందుంటాయి మనం తీసుకోవడానికి. ఒకటి ఈ స్టాక్ మార్కెట్ వేస్ట్, మన డబ్బులు మనకు వెనక్కి తీసుకోవడం బెస్ట్. ఎఫ్‌డీలో పెట్టుకున్నట్టయితే అట్‌లీస్ట్ పాజిటివ్ రిటర్న్ ఉంటది కదా! అని చెప్పి ఆలోచించే టైపు. ఓకే. మనం అలాంటి వాళ్ళని కూడా చూసాం. అవునా? సెకండ్ సినారియో ఏంటి? ఓకే. నా ఎస్ఐపి ఏదైతే ఉన్నదో ఇప్పటివరకు నేను ఇన్వెస్ట్ చేసింది చాలు. ఇంతకు మించి నేను ఇన్వెస్ట్ చేయను. ఈ డబ్బుల్ని వదిలేద్దాం అనుకునే సినారియో. థర్డ్ ఆ ఇన్వెస్ట్‌మెంట్ అలా కంటిన్యూ చేసే సినారియో. సో, 3 సినారియోలోని తన ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ ఎలా మూవ్ అయ్యేదన్నది మనం చూసినట్టయితే ఫస్ట్ సినారియో తను ఇంకా వేస్ట్ అని విత్‌డ్రా చేసాడనుకోండి. తను ఆ లాస్‌లోనే విత్‌డ్రా చేస్తుంటాడు. అండ్ దాని తర్వాత తను ఎక్కడైనా పెట్టుకుంటాడు ఎఫ్‌డీలోను వాటెవర్ ఇట్ ఈస్ హిస్ చాయిస్. ఓకే. ద సెకండ్ సినారియో మనం చూసామనుకోండి. తన ఎస్ఐపి ఏదైతే ఉన్నదో అక్కడితో ఆపేశాడు. ఓకే. ఇంకా ఎస్ఐపిని కంటిన్యూ చేయలేదు. బట్ ఇన్వెస్ట్‌మెంట్ కంటిన్యూ చేస్తున్నాడు. సో, తన ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అప్పటివరకు జరిగింది? రూ. 3,10,000. అలా ఇన్వెస్ట్‌మెంట్ కంటిన్యూ చేసినట్టయితే లేటెస్ట్ ఫండ్ వాల్యూ చూసినట్టయితే 13,80,000 పైనే. తనకు వర్కౌట్ అయిన రిటర్న్ ఎంతో తెలుసా? 22.75% ఎక్స్‌ఏఆర్ఆర్. ఇది ఎక్కడైనా వర్కౌట్ అవుతదా? ఎక్కడ వేరే ఏ అసెట్ క్లాస్‌లోనూ మనకి ఈ రిటర్న్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. ఓకే. థర్డ్ సినారియో చూద్దాం. ఓకే. ఎస్ఐపి ఆపేయకుండా కంటిన్యూ చేశాడనుకుందాం. సో, తన రూ. 10,000 ఎస్ఐపి కంటిన్యూ చేసినట్టయితే ఇప్పటివరకు తన పాకెట్ నుంచి ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంతో తెలుసా? రూ. 10,10,000. ఆ రూ. 10,10,000 లేటెస్ట్ వాల్యూ చూసినట్టయితే రూ. 30,03,000. తనకు వర్కౌట్ అయిన రిటర్న్ ఎంతో తెలుసా? 24.97% ఎక్స్ఐఆర్ఆర్.
ఈ రిటర్న్ ఎక్కడ వర్కౌట్ అవుతుందండి? ఇందాకల ఎస్ఐపి ఆపేసిన దానికి, ఎస్ఐపి కంటిన్యూ అయిన దానికి రిటర్న్ పరంగా మీకు పెద్దగా డిఫరెన్స్ కనబడకపోవచ్చు. కానీ తన అబ్సల్యూట్ అమౌంట్ ఏదైతే ఉన్నదో, ఆ కార్పస్ అయితే మంచి కార్పస్ బిల్డ్ చేయగలిగాడు కదా! అక్కడ 13,00,000 కార్పస్ అయినట్టయితే ఇక్కడ 30,00,000 కార్పస్ బిల్డ్ అయింది కదా! ఆ కార్పస్ పెరిగితేనే కదా మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనం త్వరగా అచీవ్ చేయగలుగుతాం. సో, ఐ నో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ సినారియో విచ్ వి ఆర్ సీయింగ్. ఓకే. నౌ ఈ సిట్యుయేషన్‌లోని మనం ఆపేయాలా? కంటిన్యూ చేయాలంటే ఎస్ఐపి కంటిన్యూ చేయడం ఈస్ ద బెస్ట్ డెసిషన్ యూ కెన్ టేక్. ఎందుకంటే మనకి హిస్టారికల్లీ ఎప్పుడు చూసినా కూడా ఇలాంటి ఫేస్ మనం ఎప్పుడైతే దాటుతామో, ఓకే, దాటిన తర్వాత ఫెంటాస్టిక్ రిటర్న్స్ చూసాం. అండ్ ఇన్‌ఫాక్ట్ ఈ ఫేస్‌లోని మనకి ఏదైతే ఎస్ఐపి మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతదో, మీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ పరంగా ఎక్కువ యూనిట్స్ మీరు అక్యుములేట్ చేసుకుంటారు. సో, ఒకవేళ నెక్స్ట్ 1 ఇయర్, 1.5 ఇయర్ మీకు సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ అవుతున్నాయని చెప్పి న్యూస్‌లో వస్తూ మీ పోర్ట్‌ఫోలియో నెగెటివ్‌లో వెళ్తున్నా కూడా డోంట్ గెట్ వరీడ్. నౌ సెకండ్ థింగ్, ఇక్కడ చాలా మందికొచ్చే బిగ్గెస్ట్ క్వెషన్, ఈ కండిషన్‌లో నేను డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అదే కదా! ఓకే. దాని గురించి వద్దాం. ఓకే. ఫండ్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, అది మాట్లాడుకుందాం. ముందుగా ఫండ్స్ పరంగా మాట్లాడుకోవాలంటే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది గుర్తుండే ఉంటది. ఎగ్జాక్ట్‌లీ 1.5 to 2 ఇయర్స్ బ్యాక్ నేను స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఎస్ఐపి ఆపేయండి, వాల్యుయేషన్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాను. కాకపోతే పెద్దగా అప్పుడు అప్రిసియేషన్ రాలేదు. నార్మల్‌గా ఏంటంటే ఏదైనా కూడా మనం ముందుగా మాట్లాడామనుకోండి ఎవరు పట్టించుకోరు. ఓకే. గోల్డ్ అవ్వచ్చు, ఇలాంటివి చాలా మన ఛానెల్‌లో ముందుగా మాట్లాడుతున్నా ఆ టైంలోనే ఎవరు పెద్దగా పట్టించుకోరు. బట్ అది జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ టైంలో మాట్లాడితే యాక్చువల్లీ ఆ టైంలో మాట్లాడే లాభం ఉండదు. బట్ ఆ టైంలో మాట్లాడితే చాలామంది దానికి రిలేట్ అవుతారు. కానీ ముందుగా మాట్లాడితే పట్టించుకోరు. బట్ దట్స్ అ వీడియో విచ్ ఐ మేడ్ అండ్ ఐయామ్ సేయింగ్ నేనే స్మాల్ క్యాప్‌లో ఎస్ఐపి చేయడం కరెక్ట్ కాదు. స్మాల్ క్యాప్ వాల్యుయేషన్ ఎక్కువ ఉన్నదని చెప్పి మాట్లాడిన వ్యక్తిని ఇప్పుడు నేనేమంటానంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఎలోకేట్ మోర్ మనీ టు స్మాల్ క్యాప్స్. ఓకే. సో, మీ దగ్గర స్మాల్ క్యాప్స్ మీ పోర్ట్‌ఫోలియో ఎలోకేషన్ లేకపోయినట్టయితే, మీ రిస్క్ అపెటైట్ మ్యాచ్ అయినట్టయితే, ఒకవేళ మీకు మీ రిస్క్ అపెటైట్ మ్యాచ్ అవుతుందో లేదో తెలియకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కన్సల్ట్ అయినా అవ్వండి. మీ స్మాల్ క్యాప్ ఎలోకేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే. మీ ఓవరాల్ ₹100 మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఎవ్రీ మంత్ దాంట్లో స్మాల్ క్యాప్ యొక్క వెయిటేజ్‌ని మీ రిస్క్ అపెటైట్ బట్టి ఎన్హాన్స్ చేసుకోగలిగినట్టయితే యూ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ. ఎందుకంటే ఈ పెయిన్‌ఫుల్ పీరియడ్ 6 మంత్స్, 1 ఇయర్, 1.5 ఇయర్ వాటెవర్ పీరియడ్ ఇట్ కంటిన్యూస్. దాని తర్వాత పెరిగినప్పుడు ఇక్కడ మీకు యూ విల్ మేక్ బెటర్ రిటర్న్. ఓకే. ఇది ఎస్ఐపి రిలేటెడ్‌గా మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ. నౌ ఎవరి దగ్గరైనా లంప్ సమ్ డబ్బులుంటే వాట్ షుడ్ బి ద స్ట్రాటజీ? లంప్ సమ్ డబ్బులు ఉన్నట్టయితే దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఫండ్స్‌లో మనం పార్క్ చేయొచ్చు. ముందుగా ఫండ్స్ గురించి మాట్లాడి దాని తర్వాత స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి లంప్ సమ్ పరంగా కూడా ఒక ఎస్టీపీ మోడ్ వెళ్ళినట్టయితే ఒక 6 మంత్స్ అలా ఎస్టీపీ తీసుకున్నట్టయితే స్మాల్ క్యాప్ ఈజ్ వన్ కేటగిరీ. సెకండ్, బ్యాంకింగ్ యాక్చువల్లీ డామ్ చీప్. ఐ హావ్ బీన్ వోకల్ అబౌట్ ఇట్ ఫ్రమ్ లాంగ్ టైమ్. ఓకే. బ్యాంకింగ్ ఈజ్ డామ్ చీప్. బ్యాంకింగ్ యాక్చువల్లీ బాగానే పర్ఫామ్ చేసిన రీసెంట్ టైంలో పర్ఫామ్ చేసినా కూడా ఐ ఫీల్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ అయితే డెకేడల్ లోవర్ వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఈ సినారియో ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వదు. అండ్ రికవరీ స్టార్ట్ అయినప్పుడు వీ షుడ్ మేక్ వెరీ గుడ్ మనీ. దెన్ కన్సంప్షన్ ఈజ్ అనదర్ థింగ్. ఐ ఫీల్ మనకి జీఎస్టీ కట్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ కట్ అవ్వచ్చు. దీని రిలేటెడ్ మన స్పెండింగ్ ఏదైతే పెరుగుతుందో ఆ స్పెండింగ్ పెరగడం వల్ల కన్సంప్షన్ రిలేటెడ్‌గా మంచి బూమ్ అయితే చూస్తాం. సో, ఆ బూమ్ చూసినప్పుడు ఆటోమేటిక్‌గా కన్సంప్షన్ రిలేటెడ్‌గా ఉండే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ డిస్క్రిషనరీ స్పెండింగ్ రిలేటెడ్‌గా, అంటే డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటే పప్పులు, ఉప్పులు కాదు. మనకి ట్రావెల్ అవ్వచ్చు, లేకపోతే మన విషెస్ ఏవైతే ఉంటాయో విషెస్ ఫుల్‌ఫిల్ చేసుకునే సైడ్ మనకి బిజినెస్ చేసే కంపెనీస్ చాలా ఉంటాయి కదా! మంచి బట్టలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం కొనుక్కోవాలనుకుంటాం. ఆర్ మంచి వెహికల్ అవ్వచ్చు, ఇల్లు కొనుక్కోవడం. ఈ సైడ్ ఆఫ్ ది కన్సంప్షన్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అక్కడ యాక్చువల్లీ మంచి గ్రోత్ చూస్తా ఉన్నది నా ఒపీనియన్. ఇది ఫండ్స్ రిలేటెడ్‌గా. నౌ వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే, హై రిస్కీ స్టాక్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ సంవత్సరం రైల్వే రిలేటెడ్‌గా గవర్నమెంట్ క్యాపెక్స్ అయితే బాగా స్పెండ్ చేసే ఆస్కారాలు అయితే క్లియర్‌లీ కనబడుతున్నాయి. సో, గవర్నమెంట్ ఒక క్యాపెక్స్ బాగా పెరిగినట్టయితే మనకి రైల్వే రిలేటెడ్‌గా వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మంచి రిటర్న్ వచ్చే ఆస్కారం ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ వాల్యుయేషన్స్ ఆర్ ఎట్ హై. సో, చూసుకోండి. ఏదైనా కొత్త కంపెనీ వచ్చినా లేకపోతే ఏదైనా కంపెనీ మీకు రైల్వే సైడ్ మంచి వాల్యుయేషన్ దొరికినా కూడా దిస్ ఈజ్ వన్ స్పేస్ వీ కెన్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఇట్. ఆల్సో డిఫెన్స్ ఈజ్ అనదర్ స్పేస్. నా పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది. రీసెంట్‌గా నేను ఫ్యాక్టరీ విజిట్స్ బాగానే తిరుగుతున్నాను. సో, నాకు తిరుగుతుంటే అర్థమవుతుంది డిఫెన్స్ రిలేటెడ్‌గా ఇంకా చాలా మ్యాసివ్ బూమ్ అయితే, అంటే ఆపర్చునిటీ అయితే బిల్డ్ అవుతున్నది. దానివల్ల డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్‌లోని మంచి గ్రోత్ అయితే మనం చూస్తాం. ఏదర్ కొత్తగా వస్తున్న కంపెనీస్ అవ్వచ్చు, ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అవ్వచ్చు, అట్రాక్టివ్‌గా దొరికితే దట్ ఈస్ అనదర్ స్పేస్ విచ్ యూ కెన్
అండ్ లుక్ ఇంటూ ఇట్. నౌ ఇండివిడ్యువల్ స్టాక్ నేమ్స్ పరంగా చాలామంది వెతుకుతూ ఉంటారు కదా! సో, ఆ నేమ్స్ పరంగా వెతికే వాళ్ళకి నా బెస్ట్ సజెషన్ అంటే మన దివాళీ వీడియో ఏదైతే ఉన్నదో, దివాళీ వీడియో తర్వాత స్టాక్స్ పరంగా పెద్దగా మనకి మూమెంటమ్ అయితే లేదు కదా! ఆ వీడియోలో నాకు పర్సనల్ నచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో నాకెందుకు నచ్చాయి అన్న థీసిస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకు క్లియర్‌లీ లాంగ్ వీడియో అది. ఆ వీడియోని అయితే రిలీజ్ చేశాను. సో, మళ్ళీ అవి రిపీట్ చేసినట్టయితే ఈ వీడియోకి లెంత్ కూడా అన్నెసరీ పెరుగుతది. ఆ వీడియోని ఇక్కడ ఐ బటన్‌లో ఉంచుతాను. ఈ వీడియోకి ఎండ్ కార్డ్‌లో కూడా ఉంచుతాను. అండ్ ఆ వీడియోలోని డేటా పాయింట్ మీరు ఎలా తీసుకోవాలంటే జస్ట్ ఏదో రికమెండేషన్ కింద కాకుండా దాన్ని స్టార్టింగ్ పాయింట్ కింద, అంటే మీరు ఐడియాస్ తీసుకొని దాని నుంచి మీరు ఫర్దర్‌గా రీసెర్చ్ చేసి ఓకే. సాయి కృష్ణ వ్యూ ఇలా ఉన్నది. సో, నౌ ఈ వ్యూ నుంచి నేను ఫర్దర్‌గా రీసెర్చ్ చేసి నా కన్విక్షన్ బిల్డ్ చేసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలనే ఉండాలి. కానీ మీరు బ్లైండ్‌గా బై చేశారనుకోండి అవి పడినప్పుడు ఎందుకు పడుతున్నాయో మీకు అర్థం కాదు. అండ్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో అర్థం కాదు. ఎప్పుడు యావరేజ్ చేయాలో అర్థం కాదు. సో, దాని నుంచి ఐడియాస్ తీసుకోండే కానీ బ్లైండ్‌గా కాపీ కొట్టొద్దు. ఐడియాస్ మీద ఫర్దర్‌గా రీసెర్చ్ చేసి దాన్ని బట్టి డెసిషన్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది గైస్ ఓకే. కరెంట్ సినారియో ఏదైతే ఉందో డెఫినెట్లీ మన వ్యూవర్స్ చాలామంది వరీ అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళకి తెలీదు హిస్టారికల్లీ ఇలా జరిగింది. దాని తర్వాత ఇంత మ్యాసివ్ రిటర్న్స్ చూసాం. ఇవన్నీ కూడా ఐడియా ఉండదు కాబట్టి ఏమవుతదంటే మనకి షార్ట్ టర్మ్‌లో ఆ పానిక్‌నెస్ క్రియేట్ చేస్తది కాబట్టి వరీ అవుతాం. నో డౌట్. నేనైనా కూడా డెఫినెట్‌లీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మన డబ్బులు పడుతున్నట్టయితే వరీ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు కదా! మనల్ని ఏది ఎఫెక్ట్ చేయలేనటువంటి మనం సెయింట్‌లు అయితే కాదు కదా! సో, మన వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతది కదా! వీడియో డేటాతో పాటు క్లియర్‌లీ షేర్ చేసినట్టయితే అని చెప్పి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలోకి చాలా మందికి కూడా హెల్ప్‌ఫుల్ అవుతది కాబట్టి తప్పకుండా మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతేనో వాటిలో ఈ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మన మనీ పర్స్ ఛానల్‌కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్ బై. టేక్ కేర్.